లాపంతుల రామ్మూర్తి, వరల్డ్ టీచర్. మరుపే మరణం. శేషగిరిరావు గారు. ఒక వ్యక్తిని మన జీవితంలో మరిచిపోయినట్లయితే ఆ వ్యక్తి మన దృష్టిలో మరణించినట్లే. మనల్ని ఎవరైనా కానీ మర్చిపోయినట్లయితే మనం వాళ్ళ దృష్టిలో మరణించినట్లే. కాబట్టి అందుకే జిల్లెళ్ళ మూడు అమ్మవారు అంటుంది, మరుపే మరణం, ధ్యాసే ధ్యానం. ఒకరిని మనం ఎప్పుడూ స్మరిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు చనిపోయినా కానీ జీవించి ఉన్నట్లే లెక్క. కాబట్టి మరణించి జీవించినటువంటి వాళ్ళు వాళ్ళే. అటువంటి వాళ్ళే అధరాపురపు శేషగిరిరావు గారు. అందరమ్మ అనసూయమ్మ సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఎప్పుడు కూడా ఇవ్వదు. జటిలమైనటువంటి వేదాంత విషయాలను కూడా ఒకే ఒక్క మాటలో వివరించి చెప్తుంది ఆమె. ఆమెకు జ్వరం వచ్చినప్పుడు ఆమె శక్తి ఆ డాక్టర్లో ప్రవేశించి మందులు ఇవ్వటం అనేటువంటిది ఎంతోమంది చూశారు. ఆమెకే ఒకసారి జ్వరం వచ్చింది. అమ్మ డాక్టర్ దగ్గరికి మందులు తేవాలి అంది. డాక్టర్ ఎక్కడ ఉంటాయని పోతావరా అంది. అనుకోకుండా రాత్రికి రాత్రి ఒక ఆయన వచ్చి అక్కడెక్కడో మేడ మీద పడుకో ఉన్నాడు. ఈమె దర్శనం దొరక్క పోయి అతని దగ్గరికి వెళ్ళారు. నిద్ర లేపారు. మంచి నిద్రలో ఉన్నాడు. ఇట్లా జ్వరంగా ఉంది, కావాలంటే ఏదో ట్యాబ్లెట్ తెప్పాడు, తెచ్చి ఇచ్చారు. తెల్లవారిన తర్వాత నువ్వు ఇచ్చినట్టు ట్యాబ్లెట్స్లో తగ్గిపోయింది అంటే ఆయన నేను ఎప్పుడు చెప్పాను అన్నాడు. అంటే ఈమె ఆయన రూపంలో దేహంలో ప్రవేశించి మందులు తీసుకున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది చూశారు కూడా ఆ జిల్లెళ్ళమ్మలో. అటువంటి గొప్ప మహమానమైనటువంటి శక్తి జిల్లెళ్ళమ్మూడి అమ్మ, అందరమ్మ అనటంలో ఎటువంటి సందేహం లేనే లేదు. ఎందరో పాపాత్ములను దుష్టులని ఆమె దరిచేర్చి మహాజ్ఞానులుగా మార్చింది. పాపులు పతితులు ఆమె దృష్టిలో పసిపాపలే అవుతారు. అందరమ్మ ఇల్లు రూపశిల్పి ఎవరో తెలుసా? పొన్నూరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అధరాపురపు శేషగిరిరావు గారు. వారు నిత్య స్మరణీయులే అనటంలో ఎటువంటి సందేహం లేనే లేదు. పైగా ఆయన హోమియో వైద్యులు కూడా. కల్మషమైనటువంటి ఈ రాజకీయ రంగంలో నిష్కల్మషమైనటువంటి పాపహారిని గంగానది ప్రవాహం లాంటి వారు శేషగిరిరావు గారు. జిల్లెళ్ళముడిలో కనిపించేటువంటి ప్రతి భవనం అంటే అందరిల్లు, అందరమ్మ భవనం, గోశాల, సంస్కృత పాఠశాల, కళాశాల, విద్యాలయాలు, వైద్యాలయాలు, ప్రతి దాంట్లో కూడా శేషగిరిరావు గారి హస్తం అనేది ఉంది. ఆయన స్వేద పుష్పాలే పరిమళిస్తూ ఉంటాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈయన జిల్లెళ్ళమూడి రాకముందే తన 16వ సంవత్సరంలోనే చదువుకి స్వస్తి చెప్పి 1925లోనే విదేశీ వస్తు బహిష్కరణలో పాల్గొన్నాడు. గాంధీ మహాత్ముడితో పాటు జైల్లో పడి బ్రిటిష్ వాళ్ళ లాఠీ దెబ్బలు కూడా తిన్నటువంటి స్వాతంత్ర సమర యోధులు శేషగిరిరావు గారు. తన యొక్క 200 ఎకరాల పొలాన్ని పేదవాళ్లకే దానం చేశాడు. వినోబా భావే, మదనమోహన మాలవ్య, మహాత్మా గాంధీ, బాల గంగాధర తిలక్ ఇలాంటి మహాత్ముల యొక్క ప్రశంసలు అందుకున్నటువంటి వాడు ఒక్క శేషగిరిరావు గారు. అర్ధరాత్రి సమయంలోనే ఆయన జిల్లెళ్ళమూడి వచ్చేవాడట. ఇప్పుడున్నట్లు రోడ్డు కూడా లేరు అప్పుడు. అంతా మట్టి గుంతలు, మెట్టలు, చెట్లకి పాములు వేలాడబడుతూ ఉండేటువంటివి. ఆ సమయంలో అమ్ ఆ అమ్ ఆ అమ్ ఆ అనే మహామంత్రాన్ని జపిస్తూ ఆయన అర్ధరాత్రి సమయంలో కటిక చీకట్లో జిల్లెళ్ళమూడి వచ్చేవాడట. ఆ మంత్ర ప్రభావం వల్ల ఆ సర్పాలు కూడా దూరంగా వెళ్ళిపోయాయి అంటారు. నిర్భలమైనటువంటి త్యాగశీలి ఒక్క అధరాపురపు శేషగిరిరావు గారు. బాపట్ల పొన్నూరులో హరిజనోద్ధరణ గావించాడు. తన గృహాన్నే కాకుండా యావదాస్తిని కూడా నిరుపేదలకు పంచినటువంటి భగవత్ స్వరూపులు శేషగిరిరావు గారు అనటంలో సందేహమే లేదు. తన 20వ ఏటనే ఉప్పు సత్యాగ్రహం
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. శ్రీకృష్ణ జన్మస్థానాన్ని కూడా చవిచూశాడు. జిల్లెళ్ళమూడిలో కనిపించేటువంటి ప్రతి కట్టడంలో కూడా ఆయన శ్రమ అనేటువంటిది ఉంది. 1959లో ఆయన జీవితం ఒక మేలి మలుపే జరిగింది. జిల్లెళ్ళమూడి ఎప్పుడైతే వచ్చాడో, అమ్మ పాదస్పర్శలో ఎప్పుడైతే పునీతులయ్యాడో అప్పుడే ఆయన జీవితం మొత్తం కూడా మారిపోయింది. అరుణాచలేశ్వరుని యొక్క సేవలో రమణ మహర్షి ఎలా అయితే పునీతుడయ్యాదో అదేవిధంగా ఈ శేషగిరిరావు గారు కూడా జిల్లెళ్ళమూడి అమ్మ అందరమ్మ అనసూయమ్మ పాదధూళి తగలగానే పవిత్రులైపోయి ఇంకా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వాడు. నీవు ఎక్కడున్నా కానీ నేను చూస్తూనే ఉంటాను, నువ్వు నా కళ్ళెదురుంటూనే ఉన్నట్లు ఉంటుంది అని అమ్మ చేత అనిపించుకున్నటువంటి ధన్యజీవి అధరాప్రభు శేషగిరిరావు గారు, నిత్యస్మరణీయులు. ఈయన 1961లో ఆయన మిత్రుడైనటువంటి తంగిరాల కేశవ శర్మ అనే అతని ఇంటికి వెళ్ళాడు. ఆ శర్మ గారు ఏదో కొంచెం చదువుకున్నాడు పాపం, ఉద్యోగం సద్యోగం ఏం లేదు, కుటుంబాన్ని పోషించడం కూడా కష్టంగా ఉంది, తినటానికే తిండి లేని పరిస్థితి అయింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంటికి వెళ్ళాడు. చూడండి, ఎప్పుడో బాల్యమిత్రుడిని చూసినటువంటి ఆనందంతో వచ్చి కౌలించుకున్నాడు ఆయన శర్మగారు శేషగిరి కానీ ఏదో ఒకటి తినటానికి ఏమన్నా పెడదామని చూస్తే పాపం ఆయనకే తిండి లేదు. ఆ పరిస్థితుల్లో ఎప్పుడో ఎండిపోయినటువంటి బాగా పండిపోయినటువంటి దొండకాయలు ఒక 10-12 ఉన్నాయి. అవి కాస్త ముక్కలు చేసి తీసుకొచ్చి నాకు పెట్టాడు. ఎవరికి? శేషగిరిరావు గారికి. ఆయన శర్మగారు ఆనందంగా తిన్నాడు. ఆకలితో ఉన్నాడు, ఆనందంగా తిన్నాడు, అంతే. ఆకలితో ఉండేటువంటి వాడికి అన్నీ బాగానే ఉంటాయి, కడుపు నిండినటువంటి వాడికి ఎంత మంచిదైనా కానీ బాగుండదు అన్నమాట. కుచేలుడి యొక్క అటుకులు ఏ విధంగా శ్రీకృష్ణుడు స్వీకరించాడో అదేవిధంగా శర్మగారు పెట్టినటువంటి ఎండిపోయిన దొండకాయల్ని ప్రీతిగా తిన్నాడు. తిన్న తర్వాత పాపం కళ్ళమ్మ నీళ్లు పడ్డాయి, బాధపడ్డాడు. తన ప్రియమిత్రుడు ఇటువంటి బాధతో ఉన్నాడా అని. సరే, ఇంకా అక్కడి నుంచి జిల్లెళ్ళమూడి వచ్చాడు. అమ్మతోటి చెప్పి కాళ్ళ మీద పడి పాదాల మీద పడి కన్నీరు గార్చాడు. అమ్మ, కేశవ శర్మ అనేటువంటి మిత్రుడు ఈ విధంగా కొంచెం చదువుకొని ఏ ఉద్యోగం లేకుండా భార్యా పిల్లలను కూడా పోషించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. జరిగినటువంటి విషయం చెప్పాడు. అప్పుడు ఆమె ఏముందో తెలుసా? నీ కన్నీటి ధార, ఇప్పుడు నా పాదాల మీద పడినటువంటి నీ కన్నీటి ధార, ఆర్తితో పడినటువంటి నీ కన్నీటి ధార అంటే నీ ఏడుపు అనేటువంటిది ఆ కేశవ శర్మ అనేటువంటి ఇంట్లో ఇప్పటి నుంచి ఆనంద బాష్పాలవుతాయి. చూడండి ఏం చెప్పిందమ్మ, నీ ఏడుపు, నా పాదం మీద పడిన నీ కన్నీరు ఆయన ఇంట్లో ఆనంద బాష్పాలు అవుతాయి నానా అని చెప్పింది. అసలు ఆయన ఏమో చూసిందో ఏమో ఆయన్ని చూసింది లేడు శర్మగారిని. చూడండి, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళ యొక్క మాటలు ఆ విధంగా ఉంటాయి. సరే, వెళ్ళిపోయాడు. అది జరిగినటువంటి వారం రోజులకి ఈయనకో లెటర్ వచ్చింది. ఇప్పట్లాగా ఫోన్లో లేవు కదా, ఈయనకో లెటర్ వచ్చింది పోస్ట్లో. ఆ లెటర్ ఎవరు రాసింది? కేశవ శర్మ గారు. ఏం రాశాడు తెలుసా? శేషగిరిరావు గారు, మీరు మా ఇంటికి వచ్చిన తర్వాత ఎండిన దొండకాయలు తిన్న తర్వాత నాకు అదృష్టం పట్టింది. చదువు ఉండి కూడా జులాయిలాగా తిరిగేటువంటి నాకు, భార్యాపిల్లలను కూడా పోషించలేనటువంటి నాకు నీవు స్ఫూర్తి ప్రదాతవి. ఏ టైంలో నువ్వు మా ఇంట్లో ఎండిన దొండకాయలు తిన్నావో అప్పుడే నాకు అదృష్టం పట్టింది. నా దరిద్రం అంతా కూడా పోయింది, ఉద్యోగం వచ్చింది, నాకు ఏదో కొంచెం డబ్బులు కూడా సంపాదించుకుంటున్నాను, ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉన్నాము అని చెప్పాడు. అప్పుడు ఆయన తిరిగి మళ్ళీ లెటర్ రాశాడు. నువ్వు ఇమీడియట్లీగా ఒకసారి భార్యాపిల్లలతో ఒకటి జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గరికి రా. అమ్మవారి యొక్క దయవల్ల నువ్వు ఈ విధంగా ఉన్నావు, ఆమె ఇది జరిగింది, నీ బాధంతా కూడా చెప్పి ఆమె పాదాల మీద పడి నేను ఏడుస్తే నీ కన్నీరు అనేటువంటిది వాడి ఇంటి పన్నీరు అవుతుంది, నీ ఏడిపే వాడికి ఆనంద బాష్పాలు అవుతాయి అని నిన్ను ఇక్కడి నుంచి ఆమె దీవించింది. అప్పుడు ఆయన రావటం, ఆమె పాదస్పర్శచే పునీతులు కావటం అనేటువంటిది జరిగింది. అందుకే ఆయన ఆ శంకరాచార్యులు వారు అంటారు, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. దుష్టబుద్ధి కలిగినటువంటి కొడుకుంటాడేవో కానీ దుష్టబుద్ధి కలిగినటువంటి తల్లి అనేటువంటిది ఎక్కడా కూడా ఉండదు కదా. అన్నే కేశవసరి ఈయన పన్నార రామకృష్ణ శర్మ గారు కూడా అంటారన్నమాట. త్వత్సన్నిధౌ ప్రశమితై
రపి తే పరోక్షే క్రోధోద్యతై భయదశంశయ సర్పరాజై దష్టోస్మి అనన్యమనసా శరణా శివేయం మాతానసూయే మాతర్భవాని మమ దేవి కరావలంబం అని ఆయన కూడా అంతే ఆర్తితోటి అమ్మవారిని సేవించారు. పాదాల మీద పడి ఏడ్చాడు. ఆయన యొక్క కన్నీరు ఆమె పాదాల మీద పడింది. ఆ విధంగా తయారైంది. అందువల్లనే పన్నాల రాధాకృష్ణ శర్మ గారు సంస్కృతం, ఆంధ్రం, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో పుస్తకాలు రాయగలిగారు. కవీశ్వరుడు ఆయన. అటువంటి వాడు చిట్ట చివరిలో అనాయాస మరణం, అయాచిత జీవనాన్ని పొందాడు. అది ఎంతో అదృష్టం. కాబట్టి ఎంత డబ్బున్నా కానీ మనశ్శాంతి లేకపోయినట్లయితే అవన్నీ లేనట్లే. కోటీశ్వరుడైనా కానీ, పెద్ద పెద్ద ఏసీ బిల్డింగ్లో ఉండేటువంటి వాడైనా కానీ చిట్ట చివరికి మనశ్శాంతి లేకపోతే అవన్నీ లేదు, నిష్ఠ దరిద్రుడే. తర్వాత శవాల మీద ఉండే అఘోరాలు, శ్మశానాల్లో తిరిగేటువంటి అఘోరీలు, తర్వాత అడుక్కునేటువంటి వాళ్ళు, బెగ్గర్సు, ఎప్పుడు నిరంతరం చలికి గాలికి ఎండకు ఎండిపోయేటువంటి వాళ్ళు ప్రశాంతంగా పగలంతా కూడా కష్టపడి సాయంత్రానికి హాయిగా ఒక చెట్టు నీడ కింద నిద్రపోతున్నారు. వాళ్ళకు ఉండేటువంటి ప్రశాంతత కోటీశ్వరుడికి కూడా ఉండట్లా. ఇప్పుడు చెప్పండి, దరిద్రుడు ఎవరు? ధనం ఉన్నటువంటి వాడే దరిద్రుడు, ధనం లేనటువంటి వాడే కోటీశ్వరుడు ఇక్కడ. కాబట్టి ఎంత ధనం ఉన్నా కానీ మనశ్శాంతి అనేటువంటిది లేకపోతే అవన్నీ ఉండదు. కాబట్టి మనకు మనశ్శాంతి కలగాలి అంటే, సంతృప్తిగా ఉండాలి అంటే భగవంతుని యొక్క సేవ కంటే భగవద్భక్తుని యొక్క సేవ గొప్పది. భగవంతుని సేవ అనేటువంటి దానివల్ల నీకు రిజల్ట్ అనేది లేటు. చూడండి, శ్రీరాముడు తొందరగా దర్శనం ఇచ్చింది ఎవరికి? రామదాస్కి ఇచ్చాడా? తానీషాకి ఇచ్చాడా? తానీషాకి కదా. రామదాస్కి ఎప్పుడు చిట్ట చివరిలో ఆయనలో చేర్చుకున్నాడు, కష్టపెట్టి చివరిలో. కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, కష్టపడకుండా దైవ దర్శనం పొందింది ఎవరు ఇక్కడ? ఒక్క ఈయన రామదాస్ కాదు, తానీషా. అదేవిధంగా ఎందువల్ల అంటే అది ఆయన భగవద్భక్తుని సేవించాడు, అది జరిగింది. కాబట్టి భగవత్ సేవతో వచ్చేటువంటి రిజల్ట్ కంటే కూడా భగవద్భక్తుని సేవలోనే సత్వరమైన రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇల్లెళ్ళమ్మూడి అమ్మవారిని, శ్రీకాళహస్తీశ్వరుడు అయినటువంటి మన సద్గురు సుబ్రహ్మణ్యం ఇమీడియట్లీగా ముందు ఆయన దర్శించండి. సద్గురు సుబ్రహ్మణ్యం గారిని మన యూట్యూబ్తో చూసి చాలామంది ఇప్పటికీ 500-600 మంది వెళ్ళారనమాట ఆయన్ని చూడటానికి. వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్పారు, మీ యూట్యూబ్ చూసి వచ్చాను సార్ అని చెప్పారు. వాళ్ళ జన్మ ధన్యమైనట్లే. ఎందుకంటే అవధూతలని, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళని, వాళ్ళు మానవ రూపంలో ఉన్నటువంటి దైవాలు, అటువంటి వాళ్ళని మనం వాళ్ళు ఏంటి అవతారాన్ని ఎప్పుడు చాలు ఇస్తారో చెప్పలేం. అందువల్ల వాళ్ళని మనం ఇమీడియట్గా వెళ్ళి ఒకసారి చూసి వస్తే చాలు, మన జన్మ ధన్యమైనట్లే. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యూట్యూబ్ల వల్ల ఎంతోమంది శ్రీకాళహస్తి జిల్లెలమూడి పోయి చూసి వచ్చారు, చెప్పారన్నమాట నాకు వెళ్ళొచ్చామని. ఆ శ్రీకాళహస్తి ఆశ్రమం వాళ్ళు కూడా నాకు చెప్పారు, సార్ వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరూ రామమూర్తి వినకొండ రాము మీరు వేరే చెప్పారు అని, వీరు చెప్పినందువల్ల అని మళ్ళీ 4-5 పుస్తకాలు పంపించారు వాళ్ళు. గురువుగారు అదే అన్నారు, నువ్వు ఏదైనా చెప్పదలుచుకున్నటువంటి దాన్ని కాగితం మీద రాసుకొని చెప్పు, భాష అనేది పాడైపోదు. చదువుకొని చెప్పినట్లయితే భాష అనేది పోతుంది అని చెప్పారనమాట. అందుకే గురువుగారి యొక్క పుస్తకాలన్నీ కూడా నేను చదువుకొని, నేను ఆకలింపు చేసుకొని, ఇలాంటి చిన్నటువంటి పేపర్స్ మీద ఇలాగ రాసుకొని నేను చెప్తూ ఉంటా. గురువుగారి యొక్క ఆశీర్వాదం అదే, చూడకుండా చెప్పొద్దు అని చెప్పాడు ఆయన. పైగా చదువుకో, అలాంటి విషయాన్ని చెప్పాల్సి 10 సార్లు చదువుకో, 11వసారి రాసుకో, ఇంకప్పుడు నీకు భాష అనేటువంటిది పోదు, భాషా దోషాలు రావు అని గురువు యొక్క ఆజ్ఞ నాకుంది. అందుకని నేను ఇప్పటి నుంచి ఏ చెప్పదలుచుకున్నా కానీ చూసి నేను అర్థం చేసుకొని పేపర్ మీద మళ్ళీ రాసుకొని అప్పుడు చెప్తుంటాను అన్నమాట. అది గురువు యొక్క ఆజ్ఞ. కాబట్టి మిమ్మల్ని కోరేటి ఏంటంటే, మీరు చేయవలసింది ఏమీ లేదు, జీవితంలో ఒక్కసారి జిల్లెలమూడి శ్రీకాళహస్తి దర్శించిరండి, అమ్మవారిని సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించిరండి. ఇంకొక విషయం నాకు ఇంతకుముందు 5 నిమిషాల ముందు తెలిసింది. సుబ్రహ్మణ్యం గారిని చూడటానికి ఇంతకుముందు 100లలో వచ్చేవాళ్ళు, ఇప్పుడు వేలల్లో లక్షల మందిలో అయ్యారు. అమెరికా, లాటిన్, జపాన్ నుంచి కూడా వస్తున్నారనమాట ఆయన చూడటానికి.
చూడటానికి చూడండి, ఒక ఎక్కడో శ్రీకాళహస్తి మహబూబపురం 90 ఏళ్ళ మనిషిని చూడటానికి, ఆయన మాటలు వినటానికి వస్తున్నారన్నమాట దేశ విదేశాల నుంచి. అందుకని ఏం చేశారు పాపం, ఆయన 90-95 ఏళ్ళు వృద్ధుడు. వచ్చినటువంటి వాడు ఊరికి ఉండడుగా, ఒక్కొక్కడికి ఏమో క్వశ్చన్ వేయటమే వాడి ధ్యేయం అంతే. ఏదో ఒకటి అడగాలి కాబట్టి అడగాలి. కొంతమంది ఏమో మౌనంగా ఉండి పాపం కొంచెంసేపు కూర్చొని వెళ్ళిపోతుంటారు అన్నమాట. శివాలయాలకి దేవాలయాలు పోయినప్పుడు కొంచెంసేపు మౌనంగా కూర్చుంటాం కదా, ఆ విధంగా సద్గురు సన్నిధిని వాళ్ళు దైవ సన్నిధిలాగా భావిస్తారు. వాళ్ళది మంచి పని, వాళ్ళది వీళ్లకు మంచిది. కొన్ని కేసులు ఉంటాయి, వాడు ఎంతప్పటికి కూడా ఏదో ఒకటి అడగంది వాడికి నిద్ర పట్టదు. ఇంకా వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అన్నమాట వీడు అడిగినట్టుగా. అజ్ఞానులందరినీ కూడా మార్చాడు ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆయన్ని ఒకసారి దర్శించండి. మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నా, మన వీడియోలు చూసేటువంటి వాళ్ళు 2 సమయాలు, ఉదయాన్నే 6ంటికి కానీ సాయంత్రం అన్నం తిన్న తర్వాత అప్పుడు నిద్రపోయేటప్పుడు చూడండి. మధ్యలో చూసినా కానీ ఉపయోగం ఉండదు. ఇదంతా కూడా నేను ఆత్మ సంబంధమైనటువంటిది. మనం ఎందుకు పుట్టాం, ఎందుకు పెరిగాం, ఎందుకు చూస్తున్నాం, దేనికోసం ఇంత కష్టపడుతున్నాం, అది ఇదంతా కూడా రామాయణ మహాభారతంలో వాటిని గురించి కాదు. ఇది సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెళ్ళమూడి అమ్మవారు, రమణ మహర్షి యొక్క తత్వం ఒకటే, ముగ్గురి తత్వం ఒకటే అన్నమాట. ఆత్మతత్వం నేను అనేటువంటిది. నా వల్ల, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా మార్కులు, నా ఉద్యోగం అంటున్నావుగా, అసలు నేను ఏంటది, ఎక్కడి నుంచి వచ్చింది ఆ నేను అనేటువంటి శబ్దం అది. కాబట్టి ఈ వీడియోలన్నీ కూడా అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు. గురువు సుబ్రహ్మణ్యం గారి పుస్తకాలు చదువుతూ ఇప్పటికి 6 నెలల నుంచి చదువుతున్నా. నాకే చదివి ఒక్కో టాపిక్ 10-15 సార్లు చదువుతున్నా. అయినా కానీ సరిగ్గా అర్థం అవ్వదు, ఎక్కదంత తొందరగా. ఆ విధంగా ఉంటాయన్నమాట ఆయన మాటలు. అర్థం అయింది అంటే కష్టం. అది ఆయన కూడా చెప్పాడు. పూర్తిగా ఈ విషయాలు పూర్తిగా తలకెక్కాయంటే ఇబ్బంది. అంత అవసరమైంది మీకు, ప్రశాంతంగా ఉండండి అంటాడు ఆయనే అంటాడు. ఆత్మతత్వాన్ని గురించి సూరిగా తలకెక్కిందనుకో, ఇంకా ఇంతే, నువ్వు కాషాయ గుడ్డలు కట్టుకొని అడవులో పోయి సాక్షాత్ భగవంతుడివి అవుతావు అంతే. నిన్ను చూడటానికి అందరూ వస్తారు. ఆ పరిస్థితి లేకుండా ఉండాలి అని కోరుకుంటారు ఆయన కూడా. కాబట్టి ఉదయాన్నే 6ంటప్పుడు కానీ సాయంత్రం అనంతరం నిద్రపోయేటప్పుడు కానీ చూసి ధరించండి, జ్ఞాన ప్రసూనాలను ధరించండి. నమస్తే.